ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన 8 మంది లేరు. గుర్తించాల్సింది శవాలను మాత్రమే. అది కూడా కష్టంగానే మారింది. 250 మంది 4 బృందాలుగా విడిపోయి వెతికినా ఇప్పటికీ శవాలు దొరకలేదు. దొరుకుతారో లేదో కూడా తెలియదు. దొరికినా గుర్తించే పరిస్థితి ఉంటుందో లేదో అర్థం కాదు. మృతదేహాల ఆనవాళ్లు దొరికాయి. ఎవరిది ఏ మృతదేహమో తెలియడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగంలో జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, రాబిన్సన్ సంస్థకు చెందిన టీబీఎం ఆపరేటర్లు సన్నీ సింగ్, గుర్దీప్ సింగ్, రోజువారీ కార్మికులు సందీప్ సాహు, జగ్తాజస్, సంతోష్ సాహు, అనుజ్ సాహు ఉన్నారు. వీరందరూ జమ్మూ, పంజాబ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చారు. చాలా మంది పొట్టకూటి కోసం వచ్చిన వాళ్లే. చాలీచాలని జీతాలతో కుటుంబాలకు దూరంగా ఉంటున్న వారే. ఎస్ఎల్బీసీ ప్రమాదంతో సాగునీటి పథకాల పనుల్లో కార్మికుల జీవితాలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. వేల కోట్లు ఖర్చు చేస్తూ చేపట్టిన సాగునీటి పథకాల పనుల్లో అపర భగీరథులంటే కార్మికులే. కిలోమీటర్ల దూరం భూగర్భంలోకి వెళ్లి ఊపిరాడని ప్రాంతాల్లో వారు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటారు. వారి శ్రమకు పొందే వేతనానికి పొంతనే ఉండదు. తగిన రక్షణ చర్యలు లేక వారి ప్రాణాలు కూడా గాలిలో దీపాల్లా మారుతున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టు తీసుకున్న సంస్థ పనిచేయడం లేదు. సబ్ కాంట్రాక్టులు ఇచ్చి పని కానిచ్చేస్తోంది. వాళ్ళు బీహార్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తక్కువ వేతనానికి కార్మికులను తీసుకువస్తున్నారు. చదువుకోలేని వారు, నైపుణ్యాలు లేని వారే వారిలో ఎక్కువ. భోజనం, వసతి కల్పిస్తూ విద్యార్హత లేని వారికి నెలకు 6,500, కొంత నైపుణ్యం ఉన్న వారికి 10 నుంచి 12,000, నైపుణ్యం ఉన్నవారికి 15,000 వరకు ఇస్తున్నారు. కార్మికుల వివరాలు కార్మిక శాఖ దగ్గర నమోదు చేయట్లేదు. రోజుకు 2 షిఫ్ట్ల చొప్పున కార్మికులతో 12 గంటల వరకు పనులు చేయిస్తున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చనిపోయిన 8 మందిలో 6 కుటుంబాలు తీవ్రమైన పేదరికంలో గడుపుతున్నాయని తెలుస్తోంది. కుటుంబానికి దూరంగా ఉండి అయినా సరే 4 పైసలు వెనకేసుకుందామనుకుంటే ఆ మనిషే ఇప్పుడు దూరమైన పరిస్థితి. ప్రమాదం జరిగిన తర్వాత 8 మంది కార్మికుల కుటుంబాలు ఆ సొరంగం దగ్గరే ఎదురు చూస్తున్నాయి. ప్రాణం లేని ఆ శరీరం కోసం నీళ్లు ఇంకిపోయిన కళ్లతో ఆశగా చూస్తూనే ఉన్నాయి. ఆ పరిస్థితి తలుచుకుంటేనే చాలా మంది గుండె మెలేసినట్లవుతుంది.